శరణమయ్యప్ప. ఇప్పుడైతే పంబకు వచ్చాం స్వామి. పంబలో వచ్చేసి పార్కింగ్ చేసేసుకున్నాం బండి. మా స్వామి సివిల్ స్వామి గురుస్వామి అయితే ఉన్నారు. గురుస్వామి అయితే 2-3 బ్యాగ్ అవన్నీ సర్దుకుంటున్నారు. మా సివిల్ స్వామి అయితే బాగా డీప్గా ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు స్వామి శరణం. ఇప్పుడైతే పంబకు వచ్చేసాము. పంబకు వచ్చిన తర్వాత స్నానాలు చేసాము స్వామి, వీడియో తీయలేదు. స్నానం చేసేసి గురుముడి అంతా గురుస్వామి సెట్ చేసేసారు. మనం అయ్యప్ప స్వామి సన్నిధానం వెళ్ళే లోపల అయ్యప్ప చరిత్ర అయితే మీకు క్లియర్గా చెప్తా స్వామి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయ్యప్ప స్వామి మహిషి మర్దన తర్వాత స్వామి ఇప్పుడైతే ఇరుముడికి గురుస్వామి అయితే తీసుకున్నది. ఇరుముడి తీసుకొని మేమైతే బయలుదేరుతున్నాం. పంబకైతే ఇంటికి వెళ్ళిన తర్వాత పంబకు పైన అయితే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఇరుముడి అయితే తీసేసుకుని కొత్త గురుస్వామి నాకు సాయం చేశారు. ఆ గురుస్వామి నేను బయలుదేరుతున్నాం. ముందైతే కరిమల గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాడు. ఇప్పుడు మార్నింగ్ 2 అవుతుంది స్వామి. మార్నింగ్ 2కి అయితే బయలుదేరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. రైట్ సైడ్ క్యూ లైన్ అంతా టికెట్స్ కోసము దర్శనం క్యూ లైన్ టికెట్స్ తీసుకుంటారు. మేము ఆల్రెడీ తీసుకున్నాం. ముందుకు వచ్చాము. అక్కడ పోలీసు వీడియో తీయొద్దు అన్నారు. కొంచెం ముందుకు వచ్చి చూపిస్తున్నాను. మెట్లయితే ఎక్కేసాం స్వామి. పైకి వెళ్ళడమే. ఇంకా మా సివిల్ స్వామి గురుస్వామి నేను అయితే పైకి వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఎదురుగా అయితే విఘ్నేశ్వర స్వామి ఉంటారు. విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని రైట్ సైడ్లో పైన అయ్యప్ప స్వామి పులి మీద కూర్చున్నట్టుంది చూడండి. ఈ నుంచి అయితే మనం కన్నెముల గణపతి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ అక్కడైతే అన్ని చోట్ల పోలీస్ స్వాములు ఉన్నారు. ఇక్కడైతే పందలరాజు వారు అయ్యప్ప స్వామి చిన్నప్పుడు ఉన్నది ఉంది. ఇక్కడ నుంచి వచ్చాము మనము. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే కన్నెముల మహాగణపతి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. మా సివిల్ స్వామి అయితే వీడియో తీస్తున్నారు. ఇది నేనైతే కన్నెముల గణపతి స్వామిని దర్శనం చేసేసుకుంటున్నాను. అంటే డోర్ అయితే ఓపెన్ చేయలేదు. మనసులో దర్శనం చేసేసుకొని మా గురుస్వామి అయితే కొబ్బరికాయ కొట్టేసేసారు కన్నెముల గణపతి దగ్గర. తర్వాత నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను కన్నెముల గణపతి దగ్గర. స్వామి శరణమయ్యప్ప. ఈ నుంచి ముందుకెళ్ళి మా వర్చువల్ టికెట్ ఏదైతే ఆఫ్లైన్ టికెట్ ఉందో అదైతే ఆడ ముందు చెకప్ చేస్తారు. అక్కడ ముందుకైతే అక్కడ తీస్తారు. వీడియో అయితే తీయడానికి కుదరదు అక్కడ. ఇక్కడ టెంపుల్స్ కూడా యాడ్ అయినాయి. అంతేకాకుండా ఇక్కడ SBI ATMs ఉన్నాయి స్వామి. అదర్ బ్యాంక్ ATM ఉన్నాయి. విత్డ్రా చేసుకోవాలంటే మనీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇదైతే ఆ క్యూ లైన్లో నుంచి అయితే ముందుకు వచ్చాము. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే టోకెన్ తీసుకున్నారు ఫ్రెండ్స్. టోకెన్ తీసుకొని లోపలికి వదిలినారు. అందరు కొండకి నడుస్తున్నారు. వీడికెళ్ళి చిన్న పదం మొదలవుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి అయితే తెలుసుకున్నాం. అయ్యప్ప స్వామి పుట్టడానికి కారణం ఎవరంటే మాలికాపుతి మంజుమాత. మాలికాపుతి మంజుమాత ఎవరో కాదు, మహిషి అంటే తెలుసు కదా మీకు. అయ్యప్ప స్వామి వధించారు మహిషిని. అసలు ఆ చరిత్ర ఏందో తెలుసుకుందాం. మహిషాసురుడు అని సోదరుడు ఉన్నారు మహిషికి. ఆ మహిషాసురుని వచ్చేసి దేవతామూర్తులు అంతం చేయడం వల్ల మహిషి కోపంతో బ్రహ్మదేవుని ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని కోరింది. ఏమని కోరిక అంటే శివునికి విష్ణువుకి పుట్టిన పుత్రుడితో నాకు అంతం కలగాలి. అప్పుడు దాకా ఎవరితో అంతం జరగకూడదు. అది కూడా శివునికి విష్ణువుకి పుట్టిన కుమారుడు భూలోకంలో 12 సంవత్సరాలు ఒక రాజు దగ్గర ఉండాలి అని చెప్పేసి సేవాధర్మం నిర్వహించాలని చెప్పేసి కోరింది. అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. దాంతో బ్రహ్మదేవుడు వారు వచ్చేసి తదస్తు అని ఈ వరాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహిషిని వచ్చేసి అహంకారంతో భక్తుల్ని చాలామందిని హింసించి చాలా ఘోర విషయాలు అయితే జరిగింది. ఆ తర్వాత 12 సంవత్సరాలు అయింది. మహిషికి కూడా తెలియదు బ్రహ్మదేవుడు వారు ఇచ్చిన వరము నాశనం అయిపోతుంది అని ముందుగా. అయితే నారదమూర్తి వెళ్ళి అడవిలోకి వెళ్ళేసి మహిషికి అయితే చెప్పారు, ఒక రాజకుమారుడు నేను అంతం చేయడానికి వస్తున్నాడు అనగానే మహిషి గీత రూపంలో మారిపోయి అయ్యప్ప స్వామిని అంతం చేయడానికి బయలుదేరింది. అంతటితోటి అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి అదే మహిషిని అయితే అంతం చేయడం జరిగింది. ఆ అంతం చేసిన తర్వాత మహిషాసుని అంతం చేసిన తర్వాత మహిషిలో నుంచి మన మాలికాభూతి మంజుమాత దేవత రూపంలో బయటికి వచ్చి రాగానే ఆ అయ్యప్ప స్వామిని చూసి ఆ ఆకారాన్ని ఆ తేజస్సుని చూసి ఒక కోరిక అయితే కోరింది. ఆ కోరిక అయ్యప్ప స్వామి నిరాకరించారు. ఆ అయ్యప్ప స్వామి ఆ కోరిక నిరాకరించారు. నేను బ్రహ్మచారిగానే ఉంటాను, నీకు ఒక వరం ఇస్తాను. ఎప్పుడైతే నా భక్తులు నా కోసం కన్యస్వాములు ఎప్పుడైతే రారో ఆ కొండకి ఆ రోజున నిన్ను చేసుకుంటానని చెప్పేసి చెప్పారు. మాలికాపుతి మంజుమాత ఏనుగు మీద అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి అక్కడ చూసి ఏనుగు రూపంలో
కంటి తడి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మాలికాపుతు మంజు మాత. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కన్యాస్వాములు పెరుక్కుంటూ పోతూనే ఉన్నారు అయ్యప్ప దర్శనానికి. అంతేకాదు చాలామంది అయ్యప్ప స్వాములు చెప్తున్నాను కదా, గురుస్వాములతో సహా కన్యాస్వాములతో సహా కంఠస్వాములతో చాలామంది స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో కొండ మీదకి వస్తున్నారు. అంతేకాదు ఇంకా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అయ్యప్ప స్వామిని. మన అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ధర్మం వైపు ఉంటారు. ఎవరిని మనం బాధ పెట్టకూడదు అయ్యప్ప. అందరినీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ మంచి చేస్తూ ఉండాలి. మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దు అయ్యప్ప. స్వామి శరణము. ఇప్పుడైతే నా మంచో చెడో తెలియదు కానీ నాకు రాసి పెట్టిన తమిళనాడు గురుస్వామితో అయితే ఈరోజు ఇరుముడి అయితే ఓపెన్ చేపిస్తున్నాను. ఇరుముడు ఓపెన్ చేసి టెంకాయ అయితే కొబ్బరికాయ నా దీక్ష అంటారు. చాలామంది అంటారు కొబ్బరికాయలో నువ్వు చేసిన దీక్ష కనపడుతుంది అని చెప్పేసి. నెయ్యలో ఒక్కసారి అయితే మనం చూద్దాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అప్పాచి మేడు బాటం నుంచి అయితే వెళ్తున్నాము. మా సివిల్ స్వామికి చెమట్లు గారిపోతున్నాయి. మా గురుస్వామి కూడా కింద ఉన్నారు. పైనుంచి అయితే రిటర్న్ చూపిస్తున్నా చూడండి. ఎంతమంది స్వాములు అలసిపోతున్నాము. చెమట్లు గారుతూనే ఉంది. స్వామి శరణమయ్యప్ప. శరణాలు చెప్పుకుంటూ మనసులో తలుచుకుంటూ అయ్యప్పనైతే ముందుకు సాగిపోతున్నాము. అందరు స్వాములు అయితే అలాగే వస్తున్నారు. అప్పాచి మేడు టాప్ అయిపోయింది స్వామి. ఇప్పుడు ఇదంతా పైకి ఎక్కిన తర్వాత మొత్తం డౌన్ ఉంటుంది స్వామి శరణము. అప్పాచి మేడు టాప్ అయిపోయి డౌన్కి వెళ్తాము. ఇంకా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. స్వామి శరణం. స్వామి శరణమే. ఎంత అప్పాచి మేడు స్వామి. స్వామి శరణం. అప్పాచి మేడు పైకి ఎక్కుతున్నాము. అప్పాచి మేడు సన్నిధానం. ఇక్కడంతా శరంగుత్తి స్వామి. ఇప్పుడు శరంగుత్తి ఎక్కుతున్నాము. అప్పాచి మేడు క్లోజ్ అయింది. స్వామి శరణమయ్యప్ప. ఇదంతా శరంగుత్తికి వెళ్ళే పైకి వెళ్తున్నాము. మనం ఆ కింద నుంచి పైకి వచ్చాము. స్వామి శరణం. అప్పాచి మేడు అయిపోయి ఇప్పుడు శరణగుత్తి వెళ్తున్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 అయిందా 3 అయినట్టుంది స్వామి శరణం. అసలు మేము నైట్ నిద్రపోలే. అయ్యప్ప స్వామి శరణం. మామూలుగా లేదు. మెట్లు టెక్కలేక టెక్కుతున్నాము. అయ్యప్ప స్వామి శరణం. 2:15 అయింది స్వామి. ఇప్పుడు 3 కూడా అవ్వలేదు. ఆల్రెడీ సుప్రభాతం మొదలెట్టారు శబరిమలలో. నాతో వచ్చిన కూర్చొని ఆడ కూర్చున్నాడు. లోపల ఆడ కూర్చున్నారు. ఇక మేము పైకి వచ్చేసాము. ఇంకా లాస్ట్ ఈ టాప్ ఎక్కేస్తే స్వామి శరణము. ఇక శరంగుత్తి వస్తుంది. శరంగుత్తి దగ్గర ఇక మా స్వామి ఇక్కడ కూర్చున్నాడు. మొత్తం పొగలైతే వెళ్తున్నాయి అంట స్వామికి లోపల నుంచి. స్వామి శరణం. ఇక మాకు ఇంకో నా ఇరుముడి గురుస్వామి అయితే వస్తున్నారు. ఇక వెళ్దాం. ఇక స్వామి శరణమయ్యప్ప. అప్పాచి మేడు టాప్ అయితే వచ్చాం స్వామి. స్వామి శరణము. ఇంకా హైట్ ఉంది చూడండి. హైట్కి వచ్చాము. మళ్ళీ మా గురుస్వామి చూడండి నా కోసం ఏదో ఉన్నట్టుగానే ఉంది. అయ్యప్ప స్వామి నా కోసం ఈ గురుస్వామిని పంపించినట్టు ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే ఎంతోమంది తెలుగు స్వాములు ఉండగా నేను సడన్గా తమిళ గురుస్వామినే కలిశాను. ఈ అయ్యప్ప స్వామి మన మాల ధరించిన కాడ నుంచి ప్రతిరోజు మనల్ని గమనిస్తాడు స్వామి. ఎందుకంటే ఆ గమనించిన దాంట్లోనే మన జీవితం అంతా ఉంటుంది. అయ్యప్ప స్వామి మనల్ని కనికరిస్తారు. మనం ఎలా వెళ్ళాలి, ఎలా వస్తాము, ఎలా ఉంటాము. చివరికి మన గురుస్వామి ఇరుముడి కట్టేది ఎవరు, మనతో వచ్చేది ఎవరు, మనతో వెళ్ళేది ఎవరు, అన్నీ అయ్యప్పకి తెలుస్తాం. అయ్యప్ప ప్రతిదీ మనకి చేసి పెడతారు. నేను ఎంతో టెన్షన్ పడి శబరిమలకి వచ్చాను. గురుస్వామి ఎవరు వస్తారో, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే ఇరుముడి తీస్తారా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను అయ్యప్ప. కానీ ఫైనల్గా అయ్యప్ప స్వామిని తలుసుకొని దర్శనం చేసుకోవడానికి విఘ్నేశ్వర స్వామిని, కుమారస్వామి, అయ్యప్ప స్వామి చాలా స్మరించాను నేను. గురుస్వామి ఎవరు వస్తారా అని. ఫైనల్ గురుస్వామి వచ్చారు. ఈ వచ్చేసేసి స్వామి చూడండి ఇక్కడ కన్యస్వాములు, గంటస్వాములు, కత్తి సాములు అందరూకి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ ఉంటాయి స్వామి. ఇక్కడ కొబ్బరికాయ తీసుకోవాలి. అది శరంగుత్తి స్వామి. శరంగుత్తి దగ్గర కన్యస్వాములు మొదటిసారిగా వచ్చినప్పుడు బాణం అక్కడ గుచ్చేసి అక్కడ కడతారు స్వామి. నల్ల దారం కట్టేసి. అలాగే కత్తి సాములు కూడా ఇక్కడే పెడతారు స్వామి. చూస్తున్నారు కదా, ప్రదక్షిణం చేసి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు శరంగుత్తి దగ్గర. ఇదే మనం ఇక్కడ మాలికాపుతు మంజు మాతకి మనం వచ్చినట్టు తెలియడానికి ఇక్కడ శరంగుత్తులు అయితే పెడతారు స్వామి. శరంగుత్తులు వచ్చేసి బాణాలు కానీ ఇక్కడ మీరు కనపడుతుంది కదా స్వామి శరణం ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇంకో స్వామి ఎవరో నల్లడిది కడుతున్నారు. ఇప్పుడైతే మనము శబరిమల పోదాం అంటే శబరిమల ఇప్పుడు వెళ్ళడానికి ఇక ఫైనల్ శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మా గురుస్వామి చూడండి పిలుస్తున్నాడు. కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ షెటర్ స్వామి. షెడ్లు అంటే ఎక్కువ స్వాములు వచ్చినప్పుడు ఈ షెడ్లో లాక్ చేస్తారు. మనకి
షెడ్ 1 షెడ్ 3 అని అది దాటుకొని వచ్చేసాం స్వామి. ఇంకా మార్నింగ్ కదా, మనం ఇందాక 3 అవుతుంది అనుకున్నాం కదా, 3:30. ఇప్పుడు ఫైనల్గా అయితే మేము గుంపుల్లో దూరిపోయినాం స్వామి అయ్యప్ప. ఇప్పుడైతే మమ్మల్ని సగం మెంబర్స్గా పంపిస్తున్నారు. మా గురుస్వామి పక్కన ఉన్నాను. ఫైనల్గా అయితే మమ్మల్ని శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం దూరమే ఉన్నాము. ఇక్కడ చూడండి, ఈ షెడ్లో 1 2 3 4 ఇక్కడ 5 ఉంటాయి స్వామి లైన్స్. 5 లైన్స్లో దాదాపు నాకు తెలిసినంత వరకు 100 మెంబర్స్ ప్లస్సే ఉంటారు ఒక్కొక్క లైన్లో. ఇంకా సగం దూరం వెళ్ళాలి స్వామి, అంత దూరంలో ఉంది. ఇంకా పైకైతే వచ్చాను. స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి అయితే పక్కన చూడండి మంటలు, ఇది ఏమంటారు తెలుసా మీకు? నేను మన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్వామి. ఇప్పుడైతే భక్తులు శరణఘోషలతో అయితే ఉన్నారు. 18 మెట్టుల దగ్గరికి వచ్చాము అయ్యప్ప. 41 రోజు దీక్షలు, 41 రోజు కష్టాలు, సంతోషాలు, భక్తి అన్నీ కలిపి మేము ఇక్కడ దాకా వస్తే అన్నీ మర్చిపోయి చివరికి 18 మెట్లు చూస్తున్నాను అయ్యప్ప నేను. స్వామి శరణమయ్యప్ప. మన అయ్యప్ప స్వామి 18 ఈ మెట్లకి 18 అస్త్రాల పేర్లు చెప్తాను. ఒకటి వచ్చేసి శరం, రెండోది వచ్చి క్షురిక, డమురకం, కౌమోదకం, పంచజ్ఞానం, నాగాస్త్రం, హలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నకాయుధం, వరుణాదయుధం, వాయుహస్త్రం, శర్ఘ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ 18 మెట్లకి 18 ఎత్రాలు అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టు అయ్యప్ప పురాణాల్లో చెప్తుంది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దర్శనం అయిపోయింది. విఘ్నేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది స్వామి. పోలీస్ స్వాములు అయితే ఫోన్ తీసేసుకొని లాగేసి పెట్టేసుకుంటున్నారు. నేనైతే ఫోన్ అయితే అక్కడ వీడియో తీయలేదు స్వామి. ఇప్పుడైతే ఎగ్జిట్ దగ్గర అయితే ఉన్నాం. మా గురుస్వామి అయితే నా ఇరుముడు అయితే ఓపెన్ చేస్తున్నారు. మా తమిళనాడు గురుస్వామి. చాలా అయ్యప్ప స్వామి పంపించినట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తానికైతే అయ్యప్ప దర్శనం చాలా బాగా దర్శనం చేసుకున్నా. అయ్యప్ప స్వామికి భస్మం అలంకరణ చేస్తున్నారు. అప్పుడు చూశాను. ఇక్కడ వచ్చేసి నెయ్యి చీజ్ ట్యాంకు, ఇక్కడ కొబ్బరికాయ మన నెయ్యి ఏదైతే ఉందో అది ఇక్కడ కొడితే దాని ట్యాంకులోకి అయితే నెయ్యి వెళ్తుందంట. ఇక్కడైతే చాలా స్వాములు కొడుతున్నారు. ఇక్కడ అంతేకాకుండా నెయ్యి కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు స్వామి. మనము అయ్యప్ప స్వామి దగ్గర నెయ్యాభిషేకం జరుగుతుంది కదా, ఆ నెయ్యాభిషేకం ఇక్కడికి వస్తుందంట. ఇక్కడ ప్లస్ అక్కడ సన్నిధానం దగ్గర అక్కడ కూడా ఉంటుంది స్వామి. ఈ 2 చోట్ల ఉంటుంది. ఇక్కడైతే మేము తీసేసుకుంటున్నాము. ఇక్కడ స్వాములు చూశారు కదా, చాలామంది స్వాములు పెరిగారు. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంది, ఎందుకంటే నైట్ కదా మేము బయలుదేరింది 2 o'clock అట్లా. దానివల్ల మీకు తొందరగా అయిపోయింది. 7:30 ఇప్పుడైతే 7:30 కల్లా దర్శనం అయిపోయింది అయ్యప్ప స్వామిది. ఇప్పుడైతే నా ఇరుముడు అయితే చూద్దాం. మా తమిళ గురుస్వామి ఓపెన్ చేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. చాలామంది ఏం చెప్తారంటే మనం తీసుకొచ్చే టెంకాయలోనే నీ దీక్ష అంతా ఉంటుంది స్వామి, నెయ్యి రూపంలో అన్నారు. స్వామి శరణం. నన్ను చూడంగానే మా గురుస్వామి అయితే అనేసి అన్నారు. చాలా బాగా ఇంకా భక్తిగా పూజించాలని నా కోరిక. స్వామి శరణం. అలాగే ఈ వీడియోలు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చాలా టెంపుల్స్ తిరగాలి స్వామి. మీ సపోర్ట్ నాకు కావాలి. మా తమిళ గురుస్వామికి కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతలోకి ఈ గురుస్వామి వచ్చారు పక్కన. ఈ స్వామి 2nd టైం, ఈ స్వామి 3rd టైం అంట. ఇద్దరికి గురుస్వామి లేరంట. ఇంకా నేను మా గురుస్వామి ఓకే చెప్పాము. మా తమిళ గురుస్వామికి తెలుగు రాదు కాబట్టి నేనే మాట్లాడి ఓకే చెప్తే ఇక ఆ స్వామిని కూడా ఇరుముడు ఓపెన్ చేశారు. ఇంకో స్వామిని కూడా పిలుస్తున్నాడు ఆ స్వామి. ఇక్కడైతే 10 రూపాయలు తీసుకున్నారు స్వామి మాకు. ఎక్స్చేంజ్ అంటే నెయ్యి ఎక్స్చేంజ్ కౌంటర్ అని. అంటే మేము 4 ఉన్నాము స్వాములు, అంటే మిగతా స్వాములు కూడా వచ్చారు, యాడ్ అయ్యారు. ఆ స్వాములకి నాకు కలిపి మొత్తం 40 రూపాయలు అయితే తీసుకున్నారు. నెయ్యి అయితే తీసుకున్నాము. అభిషేకం చేసిన నెయ్యి తీసుకొని అయితే చేసేస్తున్నాం స్వామి. ఇక్కడ అయ్యప్పని దర్శనం చేసుకొని ఇక్కడ చూశారు కదా, అయ్యప్ప స్వామికి 18 మెట్లకి ఏం కాకుండా ఉండడానికి, ఎండకి వానకి దానికి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇక్కడ 18 మెట్ల దగ్గరికి అయితే కొబ్బరికాయ కొడతారు స్వామి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి నేను 18 మెట్లు ఎక్కాను. అక్కడ వీడియో తీయడానికి కూడలేదు. హోమగుండానికి ప్లస్ వెళ్ళే దారి అది. ఇప్పుడు మనం హోమగుండం సైడ్ వెళ్తున్నాం స్వామి. స్వామి శరణం. హోమగుండానికి ఎందుకు వెళ్తున్నానంటే మీకు చెప్తాను చూడండి. మా ఇరుముడిలో నుంచి కొబ్బరికాయ తీశారుగా, నెయ్యి కొబ్బరికాయలు ఇవి. ఈ కొబ్బరికాయలు అయితే నేను హోమగుండంలో వేయమని చెప్పి గురుస్వామి చెప్పాడు. గురుస్వామి అయితే అక్కడే ఉన్నారు. నేను ఒక్కనే ఫస్ట్ టైం వచ్చా. ఒక గురుస్వామి, నిజం చెప్తున్నా, తమిళ గురుస్వామి నాకు ఒక గురుస్వామి ఏమేమి చేస్తారో అన్నీ చూపించాడు. శబరిమల వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏందనేది. నాకు ఈ హోమగుండం కాడికి ఫస్ట్ టైం, అంటే ఎవ్రీసారి వెళ్తాను, ఇట్లా నేను ఎప్పుడు కొబ్బరికాయ వేయలేదు. చూడండి ఇట్లా అందరూ వేస్తారు హోమగుండంలో. చాలామంది ఇక్కడ చాలా హోమగుండం చాలా వేడిగా ఉంటుంది. స్వామి శరణము. ఎక్కడ ప్రసాదం డబ్బాలు ఉంటాయి. ఇక్కడ మా గురుస్వామి, మా గురుస్వామి నేను ప్రసాదం డబ్బాలు అయితే తీసుకొని ఇంకా బయలుదేరుతాం. ఇంతకంటే ముందు హోమగుండంలో ప్రసాదం వేసాం కదా కొబ్బరికాయలు. ఇప్పుడు మళ్ళీ మాల్కపుతు మంజుమాత దగ్గరికి అయితే వెళ్దాము. మీకు ఐడియా ఉంటుందిగా మాల్కా మంజుమాత ఎవరో అని. మహిషిమర్దిని అయిన తర్వాత మహిషివర్ధన్ చేసిన తర్వాత అయ్యప్ప స్వామి మాల్కపుత్తు మంజుమాత రూపంలోకి, దేవత రూపంలోకి మారింది. అప్పుడు అక్కడికైతే వెళ్దాము. ఇప్పుడైతే మా గురుస్వామి నేనైతే మాల్కపుత్తు మంజుమాత దగ్గరికి అయితే బయలుదేరాము.
ఇక మాలకపుత్తు మంజమాత దగ్గరికి వెళ్ళి అక్కడ మా అమ్మ అదే అంటారు ఇచ్చారు కొన్ని బట్టలు ఉంటాయి కదా, జాకెట్ ముక్కలు అవి ఉంటాయి చూసారు, తెలుగులో అంటాం జాకెట్ ముక్కలు అని. ఆ జాకెట్ ముక్కలు ప్లస్ కొబ్బరికాయ కూడా దొల్లిస్తాము, అవన్నీ చూపిస్తా. స్వామి శరణం, స్కిప్ చేయకుండా చూడండి. స్వామి శరణమయ్యప్ప. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. పైకైతే వచ్చాం, మాలకపుత్తు మంజమాత దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారుగా భస్మము, లోపల అయితే జ్యోతి ఉంది, దీపము. ఇక్కడైతే భస్మం అయితే అందరు తీసుకుంటున్నారు స్వామి. మా గురుస్వామి, తమిళ గురుస్వామి కూడా తీసుకున్నారు, నేను కూడా కొంచెం తీసుకున్నాను. ఇక్కడ భస్మం తీసుకొని మనం ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిదంట. అక్కడ వస్తే అది మాలకపుత్తు మంజమాత. అక్కడైతే క్లాతులు కనపడుతున్నాయి. ఈ మాలకపుత్తు మంజ దగ్గర చుట్టూ ఇట్లా కొబ్బరికాయ అయితే దొల్లించాలి స్వామి. నా టైం కూడా వచ్చింది, నేను కూడా దొల్లియాలి. వీడియో మీకు క్లియర్గా చూపించకపోయి ఉండొచ్చు, వీడియోలో అయితే మీరు చూస్తున్నారు కదా, అట్లా నేను కూడా దొల్లించాలి. స్వామి శరణము. మనం మాలకపుత్తు మంజమాత అయితే దర్శనం చేసుకుందాము. మాలకపుత్తు మంజమాత దగ్గరికి అయితే వచ్చాను. పోలీస్ స్వాములు ఉన్నారు, ఫోన్ చూసిండు, వెంపటినే పక్కకు పెట్టుకున్నాను. దర్శనం అయిపోయింది, కొబ్బరికాయ దొల్లించేసి వెనక్కి అయితే వచ్చేస్తుంది. చూడండి భక్తులంతా ఇట్లా వస్తారు. ఇప్పుడైతే మాలకపుత్తు మంజమాత దర్శనం కూడా అయిపోయింది. మా అమ్మ ఇచ్చిన క్లాత్లో ఒక క్లాత్ అక్కడ వదిలేసి మిగతా క్లాత్ అయితే తీసుకొని వచ్చేసాను. అలాగే మేము ప్రసాదం డబ్బాలో కూడా తీసుకున్నాం స్వామి. స్వామి శరణము తీసుకొని ఇప్పుడైతే పంబకి వెళ్ళిపోతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు పంబకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక చూడండి స్వాములంతా ఈ దారిలో మేము వచ్చాము. ఇట్లా స్టాప్ చేస్తారు అందరినీ, ఇట్లా స్టాప్ చేసి వెళ్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.